న్యూస్ సంధ్య థియేటర్ ఘటన తర్వాత ప్రీమియర్ బెనిఫిట్ షోలను తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేసింది. దీంతో ఈ సంక్రాంతికి వచ్చే సినిమా షోలపై ఉత్కంఠ నెలకొంది. ఇటీవలే సినిమా పెద్దలంతా కూడా సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై, ఇండస్ట్రీ సమస్యలపై చర్చించారు. సో భేటీ తర్వాత రిలీజ్ అవుతున్న మూవీలకు సంబంధించి ప్రీమియర్ బెనిఫిట్ షోలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి, ఇప్పటికే మొన్న సంధ్య థియేటర్ ఘటన తర్వాత ఇటు ప్రీమియర్ షోల్ని బంద్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు మరొకసారి వీళ్ళు భేటీ కూడా కాబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ కూడా పెద్ద హీరోలై ఉన్నాయి. సో మొత్తంగా ఈ భేటీ ఎలా ఉంటుంది అనుకోవచ్చు రానా? కేవలం ఇంకా 9 రోజులు మాత్రమే ఉంది. చాలా పెద్ద సినిమాలు, ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమా దాదాపు 300 కోట్ల రూపాయల పైగా కూడా ఇప్పటికే అది దాటిపోయింది దాని వ్యయం కూడా. అలాగే సంక్రాంతికి వస్తున్నాం, దాదాపు అది కూడా 80 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. డాకు మహారాజ్ కూడా ఆల్మోస్ట్ 50+ కోట్ల రూపాయల వరకు కూడా ఇప్పటికే వ్యయమైంది. సో చాలా పెద్ద సినిమాలు, ఎందుకంటే పైగా ఒక పక్క రామ్ చరణ్ తేజ్, మరోవైపు విక్టరీ వెంకటేష్, మరోవైపు బాలకృష్ణ. సో ఈ 3 సినిమాలు కూడా చాలా ఇంపార్టెంట్ సినిమాలు. ఎందుకంటే ఈ తెలుగు సంబంధించినటువంటి మార్కెట్ అనేది మొదటి నుంచి కూడా వీరికి చాలా పట్టునటువంటి మార్కెట్. ఇప్పుడున్నటువంటి పెరిగిపోయినటువంటి వ్యయం కానీ, తర్వాత ప్రొడ్యూసర్లు పెద్ద ఎత్తున కూడా ఇతరుల నుంచి కూడా అప్పులు తీసుకొస్తారు కాబట్టి ఆ అప్పుల వ్యయం కూడా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో పాతకాలపు సినిమా టికెట్ రేట్లు ఉన్నాయనుకో, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వస్తారు. దాంతోపాటు సినిమాకి సంబంధించి టాక్ అటు ఇటు అయినా కూడా వారు పూర్తిగా చాలా వరకు కూడా నష్టపోయే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో మధ్యస్థమే ఇంపార్టెంట్గా వాళ్ళు ఈసారి ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కూడా చాలామంది డిస్కషన్ చేశారు. డిస్కషన్ చేసిన తర్వాత గతంలో మనం చూసాం సలార్ సినిమాకి కానీ, ఆ తర్వాత దేవరా సినిమాకి కానీ, పుష్ప 2 సినిమాకి కానీ దాదాపు 600 నుంచి 800 రూపాయల వరకు కూడా ఇరు రాష్ట్ర తెలుగు ప్రభుత్వాలు వారు టికెట్ రేట్లలో పెంచారు. అయితే మొన్న సంధ్య థియేటర్ ఘటన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రీమియర్ షోల మీద, బెనిఫిట్ షోల మీద, టికెట్ రేట్ల మీద కాస్త వెనకడుగు వేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో అన్ని ఎగ్జామ్షన్ ఇచ్చినా కూడా ఇండస్ట్రీ నుంచి కూడా మనపైన నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారనే ఉద్దేశంతో కూడా ఉన్నారు. కాబట్టి మొన్న జరిగినటువంటి ఉదంతంలో ఏకంగా సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు మీటింగ్ అయిపోయిన తర్వాత చాలా బాగా ఫ్రూట్ఫుల్ మీటింగ్ అయిందనేసి కూడా దిల్ రాజు కానీ ఇతర ఆ రోజు మీటింగ్లో పాల్గొన్నట్టు ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం పడుతుంది. ఆ రోజు ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వారికి ఏం కావాలి, దాంతోపాటు సినిమా ఇండస్ట్రీని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, హాలీవుడ్ స్థాయిలో ఏ రకంగా ఒక సినీ హబ్ని హైదరాబాద్గా తీర్చిదిద్దాలన్న దానిపై ఒక ప్రణాళికను సిద్ధం చేసుకురండి అనేసి కూడా అప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళకి కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ పనుల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు 3 సినిమాలు రిలీజ్లో ఉన్నాయి. ఆ 3 సినిమాలకి ఇప్పుడు ఒకవేళ సినిమా రాష్ట్ర ప్రభుత్వం కానీ సినిమా టికెట్లు మాత్రం పెంచుదలన్నమాట నిలిపివేస్తే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటామనే ఉద్దేశంతో దిల్ రాజు రంగంలోకి దిగాడు. 1-2 సార్లు మీటింగ్ జరుగుతున్నారు. దాంతోపాటు సినిమా ఇండస్ట్రీ పెద్దలతో మాట్లాడుతున్నారు. మన సినిమా టికెట్ల విషయంలో గతంలో ఎక్కువ టికెట్లు పెట్టడం వల్ల చాలామంది థియేటర్లకి రాలేకపోయారు. మొదటి 2 రోజులు మాత్రం 3 రోజులు మాత్రం థియేటర్లకు వచ్చారు. తర్వాత పూర్తిగా థియేటర్ మొహం చూడటమే మానేశారు. ఇటు ఫ్యామిలీ సంబంధించినటువంటి ఆడియన్స్ కానీ, తర్వాత బీసీ సెంటర్ ఆడియన్స్ కానీ సినిమా థియేటర్లకి రావడానికి చాలా ఇబ్బందులు పెట్టారు. ఎందుకంటే కేవలం 50 రూపాయలు కానీ 75 రూపాయల లోపల ఉన్నటువంటి రేట్లు ఉన్నటువంటి టికెట్లలో అక్కడ మాత్రం టికెట్లు ఎక్కువగా తగినటువంటి పరిస్థితి. మిగతావంతా 100-150 రూపాయలు దాటిన తర్వాత టికెట్లు పెద్దగా తగినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ అబ్జర్వ్ చేశారు కాబట్టి మధ్యస్థంగా సినిమా నష్టపోకూడదు, అటు ప్రేక్షకుడికి కూడా వ్యయభారం అనేది పడకూడదనే ఉద్దేశంతో ఇండస్ట్రీ అలాగే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వారు మాట్లాడుకుంటున్నారు. నిన్న దిల్ రాజు హోంశాఖ సెక్రటరీ అయినటువంటి రవి గుప్తాతో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే రాబోయే సినిమాలు ఉన్నాయి కాబట్టి వాటిలో ప్రమోషన్స్ ఈవెంట్స్ చాలా జరుగుతున్నాయి. తర్వాత థియేటర్ల యొక్క భద్రత విషయంలో కానీ ఎలా చూసుకోవాలి ఏంటనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందించాలి, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి సినిమా పెద్దల నుంచి కూడా సినిమా హీరోల నుంచి హీరోయిన్ల నుంచి ఏ విధంగా వాళ్ళకి కార్యక్రమాల్లో పాల్గొనాలి, అవగాహన కార్యక్రమాలు పాల్గొనడంతో పాటు ఇవన్నీ చేయాలి. దాంతోపాటు డ్రగ్స్ సంబంధితమైనటువంటి అంశాలపైన కూడా సినిమా ఇండస్ట్రీ సహాయం కోరారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దాని నుంచి కూడా ఇప్పటికే హీరోలు చాలా వరకు కూడా వీడియో రిలీజ్ చేశారు. ఇప్పటికే మనం చూసాం అల్లు అర్జున్ రిలీజ్ చేశారు, జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేశారు. నిన్న ఏకంగా ప్రభాస్ కూడా ఒక వీడియోని రిలీజ్ చేసినటువంటి నేపథ్యం పడుతుంది. సో పరస్పర సహకారం కోరుతున్నారు కాబట్టి ఇప్పుడు గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు
నేపథ్యంలో ఇంకా ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు ఉండవని పైగా టికెట్ రేట్లు కూడా ఉండవని చెప్పినటువంటి నేపథ్యంలో దాని తగ్గట్టుగా చర్చలు జరుగుతున్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇండస్ట్రీ విషయంలో కొంచెం సద్గృహ వాతావరణంతోనే ఉండాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఎవరికి ఇబ్బందికరమైన లేకుండా కూడా మధ్యస్థంగా కొన్ని రేట్లు అనేది పెంచుకునేలా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఇప్పటికే దిల్ రాజు అనేక రకాలుగా కూడా చర్చలు జరుపుతున్నారు కాబట్టి సత్ఫలితాలు ఇస్తారనేసి కూడా దిల్ రాజు చాలా బాహాటంగానే చెప్తున్నారు. ఎందుకంటే ఎఫ్డీసీ చైర్మన్గా ఆయన ఉన్నాడు కాబట్టి ఇండస్ట్రీకి ప్రభుత్వం నుంచి కూడా ఆయన భరోసిస్తున్నాడు. ఇటు ఇండస్ట్రీ నుంచి ఏ ప్రాబ్లమ్ వచ్చినా ప్రభుత్వానికి కూడా ఆయన చెప్తున్న నేపథ్యంలో సో ఖచ్చితంగా దిల్ రాజు యొక్క మధ్యవర్తిత్వం అనేది ఫలిస్తుందనేసి కూడా సినీ ఇండస్ట్రీ వర్గాల్లో ఒక చర్చ అనేది సాగుతుంది. థ్యాంక్ యూ రానా.